మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో మన బతుకమ్మ పండుగ అండి. ఈ రోజు ఆఖరి రోజు బతుకమ్మ పండుగ. సో చూడొచ్చు జనాలందరూ కూడా ఇక్కడ మన ఖమ్మంలోని కాలువడ్ల దగ్గర అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క మహిళలు కూడా ఎంతో అందమైన రంగురంగుల పూలతో ఆ బతుకమ్మల్ని అలంకరిస్తూ మనకైతే తీసుకొస్తున్నారు. చూడొచ్చు బతుకమ్మలో కూడా ఎన్ని వెరైటీస్ ఆఫ్ బతుకమ్మలు ఉన్నాయనేది ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. మహిళలు కూడా ఎంతో బాగా చక్కగా రెడీ అయిపోయి ఆ బతుకమ్మల్ని చక్కగా పట్టుకొని, అంటారు కదా బతుకమ్మని పట్టుకున్న ముద్దుగుమ్మలు అని, ఇక్కడ ఖమ్మంలోని ముద్దుగుమ్మలన్నీ ఈ రోజు అయితే మనకి ఇక్కడ కాలువడ్లు అయితే కనిపిస్తున్నారు. రంగు రంగుల పూలు, రంగు రంగుల అసలు అబ్బో పండగ మొత్తం ఇక్కడే కనిపిస్తుందండి. చూడొచ్చు మహిళలందరూ కూడా. చూసారు కదా, ఇది ఉయ్యాల బతుకమ్మ అంట. బతుకమ్మలలో కూడా వెరైటీస్ ఆఫ్ బతుకమ్మలు చేస్తున్నారండి. నిజంగా మహిళలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. అంటే బతుకమ్మలో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఇంత చక్కగా వెరైటీస్ గా చేస్తారని. సో ముందు ముందు ఇంకా కూడా మీకు ఈ బతుకమ్మ పండుగ యొక్క విశేషాలు అన్ని కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రిక్కా బజార్ నుంచి. రిక్కా బజార్ నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తుంటారా? ఇక్కడ ఓకే, చాలా బాగుంది బతుకమ్మ. యాక్చువల్ గా పూలు అన్ని రకాల పూలు అన్ని పెట్టేశారు కదా. ఓకే, అంటే ప్రతిరోజు ఆడారా బతుకమ్మని? ఒకటో రోజు 5వ రోజు ఆడారు. ఓకే, ఈ చివరి రోజు అంటే ఇక్కడికి వచ్చేసి బతుకమ్మని ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి మీకు తెలిసి. గౌరవం అంటే ఫస్ట్ నుంచి బాగా కొలుస్తామండి. ఓకే, అందుకని ఈ రోజు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసుకొని కొద్దిసేపు ఆడుకొని వెళ్తాం. ఓకే, అంటే ఈ రోజు బతుకమ్మ ఏంటి? సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ. అదే 5 రకాల ప్రసాదాలు తయారు చేసి గౌరమ్మని మనం ఇక్కడికి తీసుకొచ్చి పూజ చేసి ఈ చివరి రోజు మళ్ళీ మనం అమ్మవారిని శివుడి దగ్గర. ఓకే, పర్లేదు, నాకు బాగా తెలుసు. సో ఈ రోజు బతుకమ్మ ఏంటి, పేరేంటి? సద్దుల బతుకమ్మ. బతుకమ్మ. ఓకే ఓకే ఓకే, నైస్ అండి, చాలా బాగా చేశారు. చూసారు కదా ఎంత బాగా చేశారో. పూలన్నీ కూడా చాలా నైస్ అండి. రకాల పూలను అయితే పెట్టేశారు. చాలా బాగుందండి మీ బతుకమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ముస్తఫా నగర్. ఓ, ముస్తఫా నగర్ నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారా ఇలా? ఓకే, అంటే ఎక్కడ చేస్తారంటే రోజు బతుకమ్మని చేస్తారు కదా, అంటే ఎంగిలి బతుకమ్మ అని, అలిగిన బతుకమ్మ అని, అలా మరి ప్రతిరోజు ఎక్కడ చేస్తూ ఉంటారు? అక్కడే చేసి ఇంటి దగ్గరే చేస్తూ ఉంటారు. సో చివరి రోజు కాబట్టి ఇక్కడికి వచ్చారనమాట. సో ఈ రోజు స్పెషాలిటీ ఏంటి మీరు చెప్పండి? సద్దుల బతుకమ్మ. ఓకే, సద్దుల బతుకమ్మ. ఈ రోజు ఈ బతుకమ్మని మనం వాటర్ లో చేసేసి శివుడి దగ్గర నిమజ్జనం చేసి శివుడి దగ్గర పంపించేస్తారు. అంతేగా. సో నైస్, అది చాలా బాగుంది. ఎంత టైం పట్టింది దీన్ని చేయడానికి మీకు? 2 గంటలు పట్టిందా? బట్ అన్ని ఫ్లవర్స్ యూజ్ చేశారు. నిజంగా చాలా గ్రేట్. అంటే ఈ రోజులో బతుకమ్మ అంటే ఏదో 2-3 రకాలు పెట్టేసేసి చాలా సింపుల్ గా చేసేస్తున్నారు. బట్ మీరు మాత్రం చాలా చక్కగా చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయనుకుంటా, అక్కడ పెట్టాక పెడతారా? దీపము, ఒడి బియ్యము, ఓకే, గౌరమ్మ అన్ని పెడతాం. అన్ని పెట్టి సాగనమిస్తారు. సో ఓకే, చూడొచ్చు ఇంకా 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 బతుకమ్మలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇది అది అని చెప్పలేను. సో హాయ్ మేడం, మీ పేరు? పార్వతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ సెంట్ మేరీ స్కూల్ దగ్గర. ఎక్కడండి? సెంట్ మేరీ స్కూల్. ఓకే, చాలా బాగుంది బతుకమ్మ. ఇది టేక్ పువ్వు అనుకుంటా కదా. ఓకే, నైస్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తారా? చాలా బాగుందండి, చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? యుక్త. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బుర్హాన్పురం వస్తున్నారు. ఓకే ఓకే, నైస్, చాలా బాగుంది. మీరే చేశారా? మా అత్తయ్య. వస్తూ ఉంటారా బతుకమ్మకి? ఫస్ట్ బతుకమ్మనా? సో నైస్, మీరు బాగా ఎంజాయ్ చేయండి బతుకమ్మ. అంటే ఇంతకు ముందు చేశారా నార్మల్ గా బతుకమ్మ? లేదా ఫస్ట్ టైం చేస్తున్నారా? ఓ దట్స్ గ్రేట్. సో ఫస్ట్ బతుకమ్మ అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఓ, న్యూలీ మ్యారీడా? ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? ఓకే, అక్కడ ఆడుతూనే ఉంటారు నార్మల్ గా? తక్కువ ఆడతారా? తక్కువ. ఓకే, బట్ ఈసారి చూడండి ఖమ్మంలో ధూమ్ ధామ్ గా చేస్తారు. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలనుకుంటారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మాది ఖమ్మం జిల్లా శుక్రవారపేట అండి. ఖమ్మం టౌన్ 39వ డివిజన్ వస్తుంది. మేము గత 15 ఏళ్ళ నుంచి బతుకమ్మను సొంతగా తయారు చేస్తున్నాం. అలాగే అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తాం. సొంతగా నవరాత్రులు చేసుకుంటాం. అంతా మా సొంతగా ప్రత్యేకంగా చేస్తాం. ప్రతిరోజు ఇలాగే అలంకరణ చేస్తాం. ప్రతిసారి చిరుబజార్ ఆంజనేయ స్వామి గుడి కానీ లేదా శివాలయాన్ని కానీ తీసుకెళ్ళాం. ఆఖరి రోజు ఇలా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తాం. మా మహిళ, మా మాతగా చార్వినగర్ నుంచి వస్తున్నాము.
మేము ప్రతి సంవత్సరం ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు బాగా చేసుకుంటాము. అండ్ ఇది మాకు ఎప్పుడెప్పటి నుంచో మా నాన్నమ్మల కాలం నుంచి వస్తుంది. దాన్ని కంటిన్యూ చేస్తున్నాము మేము. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్యాటర్న్ తో అట్లా పేర్చుకుంటూ వస్తూ ఉంటాం. ఇది మాకు జరుపుకోవడం చాలా ఇష్టం కూడా, చేసుకుంటాం. ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటాం. హ్యాపీ బతుకమ్మ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. బతుకమ్మ ఆడపిల్లల పండుగ, పూల పండుగ. తెలంగాణలో ఇది బాగా ప్రసిద్ధం. బతుకమ్మ పండుగ పూల పండుగ. ఆడపిల్లలంతా అమ్మవాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చి ఎంతో సంతోషంగా సంబరంగా జరుపుకునే పండుగ. అదేవిధంగా అమ్మవారిని 9 రోజులు చక్కగా పూజించి భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి ఒక దగ్గర సంతోషంగా జరుపుకొని అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. నా పేరు గట్ల సత్యనారాయణ, మా మిస్సెస్ గట్ల రేణుక. మేము ఖమ్మం బోడకల్ క్రాస్ రోడ్లో ఉంటాం. మాది గోల్డ్ షాప్ అండి. ఈ సాంప్రదాయాన్ని మేము ఒక 3 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఈ బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొంటూ అమ్మవారిని ఎప్పుడు ఇట్లే అలంకరణ చేసుకొని తీసుకొస్తూ ఉంటాం. అమ్మవారు అంటే మాకు ఇది ఈ తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ అనేది ఒక ఇదిగా కాబట్టి మేము ఎప్పుడు చేసుకొని అమ్మవారిని నిలుపుకొని తీసుకొస్తూ ఉంటాం. అండి నా పేరు రేణుక. 3 సంవత్సరాల నుంచి ఇట్లా అమ్మవారిని పేరుస్తున్నాం. ఇట్లా పేరటం మాకు ఇష్టంగా ఉంది, అమ్మవారిని చేసుకోవడం. అందుకే ఇట్లా పేరుస్తున్నాం అండి. నవరాత్రులు మొత్తం ఇట్లా ఆడుకోవడం అమ్మవారితో మాకు ఇష్టం. అమ్మవారిని ఇట్లా అలంకరించుకొని ఇట్లా చేయటం మాకు సాంప్రదాయం అండి. అందుకే ఇట్లా చేస్తాం. నా సొంతంగా ఓన్ ఐడియా అండి ఇట్లా చేయటం. అమ్మవారిని బతుకమ్మ మీద బతుకమ్మ అమ్మవారు కూర్చొని ఆడుకున్నట్టు ఉండాలని నా కోరికగా నేను చేశాను. ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాం ఏదో రకంగా. అవునండి. మళ్ళీ సంవత్సరం ఇంకో కొత్తదనంగా అమ్మవారిని తీసుకొస్తాం.